నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 207 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న కృష్ణదేవిపేట పోలీసులు. గంజాయి విలువ 10,70,000 రూపాయలు. నర్సీపట్నం డీఎస్పీ మోహన్. అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల అల్లూరి సీతారామరాజు పార్క్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 207 కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తులను నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, మాకవర్పాలెం ఎస్ఐ రామకృష్ణ, కృష్ణదేవిపేట ఎస్ఐ ఎం ఉపేంద్ర పట్టుకున్నారని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ తెలియజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, ముందస్తుగా అందిన సమాచారం మేరకు పార్కు వద్ద మాటు వేసి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఒక బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ మోహన్ తెలిపారు. కేడీపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అల్లూరు పార్కు దగ్గర ఈరోజు అంటే 16వ తారీఖు ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకే మా రూరల్ సిఐ గారు వాళ్ళ దగ్గర ఉన్న రూరల్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉపేంద్ర అండ్ రామకృష్ణ గారు, తర్వాత సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఒక 207 కేజీల గాంజా, ఒక బైకు, ఒక ఆండ్రాయిడ్ ఫోను, అలాగే ఒక కీప్యాడ్ మొబైల్ ఫోను, ఇవన్నీ కూడా అల్లూరి పార్కు దగ్గర ఇద్దరు మనుషులు అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వాళ్ళని అనుమానాస్పదంగా పట్టుకున్న తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ దగ్గర మనకి వాళ్ళు అక్కడ అల్లూరు పార్క్ దగ్గర లోపల చెట్లలో దాచిన ఒక 207 కేజీలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంచారు. బయట నుంచి కొండల నుంచి తీసుకొచ్చి అక్కడ దాచి అక్కడి నుంచి మన ప్లెయిన్ ఏరియాలోకి తీసుకురావడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాని మీద మేము వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ ద్వారా 207 కేజీలు గాంజాని, ఒక మోటార్ బైక్ని, 2 ఫైన్లు కూడా, 2 ఫోన్లు, సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు జరుగుతుంది. వీళ్ళకి ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మెటీరియల్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే దీన్ని మధ్యవర్తుల సమక్షంలో ఈ సదరు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. దీనికి కనెక్టెడ్గా ఉన్న ఇంకొక ఇద్దరు అబ్స్కాండింగ్ అయ్యి ఉన్నారు, పరారులో ఉన్నారు. ఈ గంజాయి సప్లై చేసిన వాళ్ళని, అలాగే ఈ గంజాయి ఎవరికైతే రిసీవర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఐడెంటిఫై అయ్యారు. సో దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తున్నాం. ఇది ఈ వారంలోనే గత 10వ తారీఖున, ఈ కేసుకి అంతే ముందు గత 10వ తారీఖున నర్సీపట్నం నెల్లిమెట్ల విలేజ్లో, నర్సీపట్నం రూరల్ మండలం నెల్లిమెట్ల విలేజ్లో 267 కేజీల గంజాయి కూడా మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మేము ప్రస్తుతం ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ ఏరియాలో ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా గంజా, తర్వాత ఐడిఆర్కు, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో 5 చెక్ పోస్టులు 24/7 అంటే రౌండ్ ది క్లాక్ ఉండేట్టుగా ప్రతి సెక్షన్కి కూడా ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక 3 కానిస్టేబుల్స్తో 24/7 5 చెక్ పోస్టులు కూడా రన్ అవుతున్నాయి. వీటికి అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. మన ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. దాంట్లో మిగిలిన డిపార్ట్మెంట్స్ అధికారులు ఉంటారు, అలాగే వీడియోగ్రాఫర్ ఉంటాడు. వీటి కాకుండా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని అవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ ఎలక్షన్ సందర్భంగా పూర్తిగా సబ్ డివిజన్ ఏరియాలో పూర్తి కాలపు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ మధ్యన తరచుగా కూడా కేసులు ఈ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కేసులు ఎక్కువగా పెట్టడం జరిగింది. తర్వాత నర్సీపట్నం రూరల్ పరిధిలో, నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ రూరల్ సర్కిల్ పరిధిలో ఈ సంవత్సరం మార్చి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు, ఈరోజు వరకు కూడా ఐడిఆర్కు ఎక్సైజ్ కేసులు
మనం 44 కేసులు పెట్టడం, అలాగే 23 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. 225 లీటర్ల ఐడిఆర్ఎక్ని, 16,500 లీటర్స్ ఎఫ్జే వాష్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎక్సైజ్ కేసులకు సంబంధించి 40 మార్చి నెలలో 46 కేసులు, ఏప్రిల్ నెలలో 18 కేసులు, అలాగే మార్చి నెలలో 46 కేసులకు సంబంధించి 46 మంది వ్యక్తుల్ని, అలాగే 490 బాటిల్స్, అలాగే ఏప్రిల్ నెలలో 18 కేసులకు సంబంధించి 18 మంది వ్యక్తులు, 174 బాటిల్స్ని మేము ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం, దాంట్లో మనం కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ కాకుండా సబ్ డివిజన్ పరిధిలో ఇన్ఫర్మేషను అది మీకు ఒక 5 మినిట్స్లో మీకు అది ఇస్తాను. ఆ సబ్ డివిజన్ పరిధిలో అది కూడా ఇస్తాను. ఈ మార్చి 1 నుంచి తర్వాత ఎలక్షన్ కూడా వచ్చిన